నాగార్జున, ధనుష్ నటించిన కుబేరా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. జూన్ 20న మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లో మనుషుల బంధాలు, డబ్బు అనే కోణంలో చూపించారు. 2 నిమిషాలకి పైగా ఉన్న ట్రైలర్ అత్యంత ఆకట్టుకునేలా ఉంది. కోట్లు అంటే ఎంత సార్ అని ధనుష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ప్రారంభం నుంచి ఆసక్తికరంగా సాగింది. ఈ దేశంలో డబ్బు, పవర్ ఏ పని చేస్తాయి, నీతి న్యాయం కాదు, ఇదే చరిత్ర అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ని బట్టి అతని పాత్ర ఏంటి అనేది అర్థమవుతోంది. ట్రైలర్ ని చూస్తుంటే కథంతా డబ్బు, అధికారం, మనుషుల భావోద్వేగాల కలయికతో దీన్ని శేఖర్ కమ్ల కట్ చేయించారు. ఇందులో నాగార్జున, ధనుష్ పాత్రల మేళవింపు ఆకట్టుకుంటోంది. ఒక బిచ్చగాడికి అత్యంత ధనవంతుడికి జరిగే ఘర్షణలా ఇది కనిపిస్తోంది. ఇందులో రష్మిక పాత్రకి కూడా మంచి స్కోప్ ఉన్నట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కుబేరా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అందుకు ముఖ్య కారణం మేకర్స్ రిలీజ్, ప్రమోషనల్ కంటెంట్, పోస్టర్, సాంగ్స్, గ్లిమ్స్, ట్రైలర్ అన్ని వేరే లెవెల్లో అలరించే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికేట్ పొందారు. ఫైనల్ మూవీ రన్ టైం 181 నిమిషాలకి తెలుస్తోంది. అంటే కుబేరా సినిమా నిడివి 3 గంటల 1 నిమిషం అన్నమాట. నిజానికి కొద్ది రోజులు మేకర్ సెన్సార్ బోర్డు ని సంప్రదించారు. ఆ సమయంలో యూఏ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారులు రన్ టైం విషయంలో అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది. 3 గంటల 15 నిమిషాల కాపీని మేకర్ సబ్మిట్ చేశారట. అప్పుడు అభ్యంతరాలు తెలపడంతో ఇప్పుడు రన్ టైం ని ట్రిమ్ చేసి పంపారని టాక్. అలా మొత్తానికి సెన్సార్ పనులని కుబేరా మేకర్స్ కంప్లీట్ చేశారు. ఇక శేఖర్ కమ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగార్జున. ఆయనతో పనిచేయడం అసలు మర్చిపోలేను. కుబేరా గురించి మాట్లాడాలంటే శేఖర్ కమ్ల గారే నాకు గుర్తుకు వస్తారు. ఇది నా సినిమా కాదు, ధనుష్ మూవీ కాదు, రష్మిక మూవీ కాదు. ఇది కేవలం శేఖర్ కమ్ల గారి సినిమా మాత్రమే. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన మూవీ ఇది. నన్ను కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తెచ్చాడు. మాయాబజార్ సినిమాల్లో కేవీ రెడ్డి గారే హీరో. ఈ కుబేరాలో కూడా శేఖర్ హీరో. మేం రొటీన్ సినిమాల నుంచి బయటపడి కుబేరా చేశాం. ఇది నాకు అద్భుతమైన అనుభవం ఇచ్చింది. డిఎస్పీ దీనికి మరో బలం. పాటలు విన్నాక పునగం వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలిపాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.